అందరికీ నమస్కారం. క్రైమ్ అవేర్నెస్ వీడియోసే నా నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అర్థమైంది. ఇవి నా సబ్స్క్రైబర్స్ కూడా ఆవేళ నోటికి అర్థమవుతూ ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్గా ఘోరంగా ఉన్న వ్యూస్ అసలు లేవు. బట్ నిన్న ఆ ట్రైన్కి సంబంధించిన వీడియో ఇచ్చిన తర్వాత ఊహించిన విధంగా వేలల్లో వ్యూస్ అనమాట. సో నేను ఏదైతే ఇవ్వాలనుకున్నానో అది కాదు, మీకు ఏదైతే అవసరం అనుకుంటున్నారో అది ఇవ్వాలని ఇప్పుడు డిసైడ్ అయిపోయారు. బట్ వెనకాల బ్యాకప్ 40కి పైగా వీడియోలు ఉన్నాయి. మ్యాక్సిమం ఈ 2-3 డేస్లో కంప్లీట్ చేస్తే ఇక ఆ తర్వాత అన్నప్పుడు పనికి మాలిన వ్యూస్ వస్తాయి కదని చెప్పేసి పడితే కాకుండా పనికొచ్చే వ్యూస్ అన్నట్టుగానే వీడియోస్ ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇప్పుడు మహబూబాబాద్లో అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? కూతురుని కాపాడటానికి వచ్చి తండ్రి చనిపోయాడు, అది ఇవ్వండి వీడియో అని ఒకళ్ళు. సార్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు సార్, ఒకే ఊరు సార్, కానీ దారుణంగా ఆ అమ్మాయిని చంపేసి పురుగుల మంది తాగి చనిపోయిందని చెప్పేస్తారని ఇంకొకరు. ఈ రెండు కూడా మహబూబాబాద్ జిల్లాలోనే. మహబూబాబాద్ జిల్లాలో కొమ్ముగూడెం ప్రాంతించినటువంటి స్వప్న అండ్ రామన్న అదే ఊరు, పెళ్లి చేసుకున్నారు ప్రేమించి. పెళ్ళప్పుడే 3 లక్షలు కట్నం, తర్వాత 8 తులాల బంగారం మీద ఇచ్చారట. 15 సంవత్సరాలు అయింది పెళ్ళి కూడా. అయినా సరే మరలా రీసెంట్గా వరకట్నం వేధింపులు. ఎంత దారుణం అంటే ఆ అమ్మాయి ఒక్కదైనా ఒక రూమ్లో పెట్టి అక్కడే వండుకొని తినమని చెప్పేసి ఏడుస్తూ పుట్టింటి ఫోన్ చేసి చెప్పింది. అదేమంటే అదనపు కట్నం. సరే ఈలోపు ఏదో చేసే డబ్బు ఎంతకంత ఇస్తాను అనుకున్నారు. తీరా అకస్మాత్తుగా వాళ్ళు ఫోన్ చేసి మేమే పురుగుల మందు తాగింది, బతకడం కష్టం అని అంటున్నారని చెప్పేసి అన్నారు. ఏమైందంటే అని చెప్పేసి వాళ్ళంతా వచ్చారు, స్వప్న బంధువులంతా. అప్పటికి అత్త మామ మరిది మొగుడు మొత్తం జంపు. ఆ అమ్మాయి చనిపోయి ఉంది. సో వరకట్నం, అదనపు కట్నం. నెక్స్ట్ ఇది దారుణం. మహబూబాద్ పట్టణంలో అనేది లాలు నాయక్ తన కూతురు సాయి లహరియ, ప్రేమ లహరియ ఆ పాపని ఇచ్చి గాంధీనాయక్ అనే వ్యక్తికి పెళ్లి చేశారు. పెళ్ళి అంతా బాగానే ఉంది, కొత్తలో ఓకే. బట్ రాను కట్నం. దాని ఇక ఈ లాలు నాయక్ తన కొడుకుతో కలిసి ఏమైంది ఏంటో పదరా ఒకసారి మెక్కని చూద్దాం, మాట్లాడదాం చెప్పి వచ్చారు. వచ్చి రాగానే మాట పెరిగిందో లేదంటే చంపాలని డిసైడ్ అయ్యారు. కానీ ఎంత మూర్ఖంగా అంటే ఘోరంగా పాపం ఆ గాంధీ నాయక్ అండ్ బ్యాచ్ అంతా కలిపి లాలు నాయక్ని కొట్టేశారు. పాపం ఆయన ఇంకా ఆసుపత్రి పట్టుకెళ్లారు, ట్రీట్మెంట్ నడుస్తుంది, చనిపోయాడు. ఓవరాల్ 2 ఎపిసోడ్స్ కూడా నేను చెప్పదలుచుకుంది. కట్నం మీరు పెళ్ళికి ముందే అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మాట్లాడుకోండి. అరే ఇదిగో మేము ఇంతే ఇవ్వగలుగుతాం, లేదా మేము కట్నం ఇవ్వలేము. పెళ్ళి అయిన తర్వాత కనుక నువ్వు కట్నం అని నచ్చదా, కట్నం అంటే ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత మేము తీసుకునే యాక్షన్ ఏం పర్లేదు మొహమాటలు కూడా చెప్పేశాడు. అలా ఇష్టపడితే పెళ్ళించుకుంటే లేదంటే మూసుకుని వెళ్ళిపోతారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. మ్యాక్సిమం వీడియోస్ ఎక్కడి నుంచి బ్యాకప్ ఉన్న వీడియోస్ కాకుండా మ్యాక్సిమం ట్రై చేస్తా, 3 నిమిషాల్లో పెట్టడం ట్రై చేస్తాను. ఎందుకంటే నిజంగా వ్యూస్ రాకపోయేసరికి లాస్ట్ 4 months ఫైనాన్షియల్గా నేను పడ్డ బాధ నాకు తెలుసు. అది సరే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను అదే ఇస్తాను, బట్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ అట్ ది సేమ్ టైం ఉపయోగపడేవే ఇస్తాను. వ్యూస్ వస్తాయని ఇది పడితే అది మాత్రం ఇవ్వను. బట్ ఇప్పుడు ఈ వీడియోలో నేను మరలా చెప్తున్నాను, దయచేసి కట్నం విషయంలో పెళ్లికి ముందు అన్నీ మాట్లాడుకోండి. పెళ్లి తర్వాత ఏమాత్రం తేడా కూడా అమ్మాయిని జాగ్రత్త తెచ్చేసుకోండి, లేదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని మీరు తీసుకెళ్ళిపోండి. ఇబ్బంది ఏమిలా, అవతల వారిని మాత్రం వదలొద్దు.